సార్, మీకు ప్రమోషన్ వచ్చిన సందర్భంగా మన స్టాఫ్ అంతా పార్టీ అడుగుతున్నారు. షూర్ రాథోడ్, సార్తో చెప్పి డేట్ ఫిక్స్ చేయి. ఓకే సార్. ఏంటంజు అంత హ్యాపీగా ఉన్నావు? సార్, ఈరోజు సండే కదా, అంజు పాపకి హ్యాపీ డే. రాథోడ్, అలాగేనమ్మా. ఈరోజు ఆదివారం కదా, స్కూల్ ఉండదు, క్లాసులు ఉండవు, అందుకే హ్యాపీగా ఉండొచ్చు కదా అంటున్నాను. ఎక్కడికి అందరూ బయలుదేరారు? అమర్, అది ఈరోజు హాలిడే కదా. ఊరెళ్ళినప్పుడు అడవిలో చిక్కుకుపోవడం, తిరిగొచ్చేటప్పుడు పెద్ద వర్షం, ఆ తర్వాత బాగి డెలివరీ టెన్షన్, వీటన్నిటితో పిల్లలు బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యారు. రిలీఫ్ కోసం అందరం పార్క్కి వెళ్దామని నేనే చెప్పాను అమర్. గుడ్ ఐడియా. ఏదైనా అవుటింగ్ ప్లాన్ చేద్దామని నేను కూడా అదే అనుకున్నాను. థ్యాంక్ యూ డాడీ. మీరు ఒప్పుకోరేమో అని టెన్షన్ ఫీల్ అయ్యాం. అవునా? కానీ నీ ఫేస్ లో టెన్షన్ లేదే. ఎలాగైనా బయటికే వెళ్ళాలని ఫిక్స్ అయి వచ్చినట్టుంది. నువ్వు ఊరుకో రాథోడ్. డాడీ ఒప్పుకోకుండా మేమెలా వెళ్తాం? డాడ్, జూ పార్క్ వెళ్దాం. జూ పార్క్ మనం చాలా సార్లు చూసాం, బోర్ కొట్టింది. ఎగ్జిబిషన్కి వెళ్దాం. ఎగ్జిబిషన్ కూడా బోర్ కొట్టింది, వాటర్ పార్క్ వెళ్దాం. నాకేదైనా ఓకే డాడ్, కానీ మనతో పాటు బుజ్జమ్మని కూడా తీసుకెళ్దాం. అంజు చిన్న పాప ఎందుకు? తనకి ఇంకా ఆడుకునే వయసు రాలేదు కదా. మేము ఆడుతుంటే బుజ్జమ్మ చూస్తుంది డాడ్. పెద్దయ్యాక ఎలా ఆడాలో నేర్చుకుంటుంది. ఇప్పుడు మేము ట్రైనింగ్ ఇస్తాం. ఏంటంజు, ఈ విషయం నువ్వు సారుతో చెప్తున్నావా? రాథోడ్, నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకు ప్లీజ్ డాడీ. బుజ్జమ్మని కూడా తీసుకెళ్దాం. సరే అయితే, కానీ మిస్ అమ్మ ఒప్పుకుంటుందో లేదో.